శుభోదయం. మేడే శ్రామికుల రోజు సందర్భంగా మీ జీవనరేఖ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయులందరికీ స్వాగతం. భోజనాన్ని వృధా చేయకండి. భోజనం దొరకక పస్తులుండే వారి శ్రమను, ఆ భోజనాన్ని పండించిన రైతుల శ్రమను అర్థం చేసుకోండి. నీటిని వృధా చేయకండి. నీరు లభించక అవస్థలు పడుతూ ఎంతో దూరాలకు వెళ్ళి నీరు తెచ్చుకునేవారి శ్రమను చూడండి. అంతా అనుకున్నట్లుగా జరగడం లేదని చింతించకండి. సమయానికి భోజనం, నిద్ర లేకుండా వినోద విహారాలను త్యాగం చేసి దేశ రక్షణ కొరకు పాటుపడుతున్న సైనికుల శ్రమను తలుచుకుని శాంతంగా ఉండండి. తెలిసి తెలియని వయసులో ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని కష్టాలు పాలు కాకండి. పెంచి పోషించిన తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోండి. ఉపాధ్యాయుల ఉపదేశాలను ఆచరించడంలో నిర్లక్ష్యం చేయకండి. శ్రమ చేసి సాధన చేస్తే సఫలత లభిస్తుందని నమ్మండి. కలియుగాన్ని సత్యయుగంగా మార్చడంలో మానవుణ్ణి మాధవునిగా తయారు చేసేందుకు పరమపిత శివపరమాత్మ చేస్తున్న మధురమైన శ్రమను గుర్తించి వారు ఉపదేశిస్తున్న రాజయోగాన్ని అభ్యసించి స్వర్ణయుగానికి స్వాగతం పలకండి. అందరికీ మేడే శ్రామికుల రోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.